మా తాతకైతే కారు వెనకాల ఉండేది డిక్కి, దీనికైతే ముందుంది. దీనికి కొంచెం శుభ్రం చేస్తా ఉండండి మరి. అలాగేనండి. రే ప్రెసిడెంట్ గారు వచ్చాక ఎవరు మాట్లాడకండి, నేను కడిగి పాడేస్తాను అంతే. అలా కానివరా. ఊళ్ళో పెద్ద మనుషులందరికీ తెల్లారిపోయినట్టుంది అప్పుడే పదవీ వ్యామోహం. తేడా పాడ వస్తే శుభ్రం చేసిన డిక్కీలు తొంగబెట్టేడువే. ఏంటి ఊరు జనం గాలి ఎలా మళ్ళింది? భలేవారు ప్రెసిడెంట్ గారు, మా గాలి ఎప్పుడు మీ వైపే. రంగసాని రంకు రాజకీయ బొంకు ఆపలేరంట. నా దగ్గర సినిమా కథలు చెప్పకుండా ఏ అసైన్మెంట్ చెప్పండి. చెప్పరా, ఇందాక మేము వస్తుంటే ఏదో తాడు పేడో తేల్చాలంటున్నావు. అయ్యి బాబు వీడు వేసినట్టున్నాడు. సెక్రటరీ గారిని కలిసి వస్తున్నాం ప్రెసిడెంట్ గారు. సెక్రటరీ పంపాడన్నమాట. ఆయన చెప్పకపోతే మాకు తెలియదేటండి. అయితే తప్పు అంతా నాదే అంటారు. ఇప్పుడు ఏమంటారయ్యా, గవర్నమెంట్కి పిటిషన్ పెడతానంటారా? పెట్టండి అయ్యా, పెట్టండి. స్వార్థం లేకుండా పనిచేసిన వాళ్ళు అందరికీ ఇంతే, మామూలుగా తప్పలేదు. మనమెంత పెట్టండి. ఏంటండి మీరు చేసిన ప్రజాసేవ? చేసింది చెప్పుకుంటే ఇల్లు ఉండదు కదా, కాబట్టి నేను చెప్పను. మీరు చెప్పకపోతే మాకు తెలియదు ఏంటండి. ఏంటి అనుకుతున్నా? అబ్బే ఏం లేదండి. ఏది ఏమైనా ఈసారి ఎలక్షన్లో గవర్నమెంట్ రూల్ ప్రకారమే రిజర్వేషన్స్ రావాలి. కుర్రోడు కదా, కుదురుగా ఉండలేవులే. రావాలి అనుకుంటే ఇదేమన్నా వర్షాకాలంలో వచ్చి గోదావరం అనుకుంటున్నా పెట్టి ఊరిని ఇళ్ళని పలకరించి వెళ్తానికి. పదవి ఈ గోదావరి లంకలో నేనున్నంత వరకు నేనే యునానిమస్. కాదని వాదిస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా, ముఖ్యంగా నీకు. తెలియకపోతే మీ బాబుని అడుగు చెప్తాడు. అది కదా ప్రెసిడెంట్ గారు. ఆగు, అది ఇప్పుడు లైన్లోకి వచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా దించిన తల ఎత్తకుండా బయలుదేరండి, వెళ్ళండి. ముచ్చాలు, ఒరే ముచ్చాలు, ఆగరా బాబా ఆగు. ఏంట్రా ముచ్చాలు, ఈ మధ్యన పాప నువ్వు కనపడతలేదు. నైట్కి పురమాయించరా. పాప మీలాంటి పనికి మళ్ళీ దగ్గరికి రాదు గాని పక్కకుండా. నేను పనికి మళ్ళీ గానీ పని చేయడం రాను కాదు. అందుకు కాబట్టే పాపను లైన్ చేసాయి. ఏంటి లైన్ చేసి లడ్డుండ ఎల్లో బొండం దాకు చల్లబడతావు. ఒరే ముచ్చాలు, రాత్రి చెక్ చేశారా? అమ్మా, చాలా దూరం నడిచేసాను. అబ్బా, ఇంకా ఎంత దూరం నడవాలి నాన్న? ఇంకా నడవడం నా వల్ల కాదు. మనం జింకలను చూడడానికి జూకేమైనా వచ్చామేంటి? ఎక్కడో కొన్ని కనిపిస్తాయరా? అయినా గోదావరి ఏంటి ఇంత చీకటిగా ఉంది? మీ బావ ప్రెసిడెంట్ కదా, గోదావరిలో కూడా లైట్లు వేయించమను. కాబోయే అల్లుడివి కదా, నువ్వాడు. సర్లేరా, ఒకసారి ఆగు. ఏమైంది? స్నేక్. అమ్మో, చాలా పెద్ద పాము కదా నాన్న. ఎక్కడి కదా, అందుకే చూసుకున్నాడు అది. ఒకసారి ఆగు. మళ్ళీ ఏమైంది? అది చూడు. వావ్, సూపర్. ఇంటికి వెళ్ళాను కానీ పాపం చూడలేకపోయాను. ఈసారి ఎలాగైనా పాపం చూడాలి. ఒరే ఆరంభే, నువ్వు నన్ను మోసం చేసావురా. నా పిల్లన్నా నేను ఎప్పుడు మోసం చేసుకోలేదు. బొక్కగాడు నేను మోసం చేయడం ఏంట్రా? పాపకి జ్వరం అంటే నేను ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేసావంట. చెప్తే నేను రానంటానా? అసలు నా పాప కోసం ఊరే ఎదురు చూస్తుంది. అలాంటిది కనీసం దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కూడా లేకుండా చేసావు కదరా. అయ్యా
బొక్కలే నేనే చూడలేదు. అదేట్రా ఇంటికెళ్ళి మరీ వైద్యం చేశా కదా. నేను చూద్దామని వెళ్ళాను రా, కానీ ఆ పాప వచ్చేసరికి ముచ్చెలుగాడు వచ్చేసాడు రా. వచ్చేసి మిమ్మల్ని ఎవడ చూడకూడదని మాస్క్ వేసాడు రా. అమ్మని మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ అలాగే అడ్డు పడుతున్నాడు రాడు. ముచ్చలు కూడా సాగు చేసి లాకలికేసి కట్టేయాలి. ఎరా ఏంట్రా వర్షంలో మీటింగ్ వేసారు? ఏం లేదురా, ఎంతగా వాసన నువ్వు ఎక్కడికి గౌతమ్ దగ్గరగా. అవును కలుద్దాం అందరా. సర్లే నేను కలిసి వస్తా. ఇదేంటి వెళ్ళిపోతున్నాడు అయిపోయాడు. రే విజయ్ గడ్రా రే విజయ్, ఎన్నాళ్ళు అవుతుందిరా నేను చూసి. ఎలా ఉన్నా? నీ ఫోన్ పని చేయట్లేదు? ఎన్నిసార్లు చేశాను తెలుసా? వెళ్ళిన పని ఏమైందిరా? చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? చాలా మారిపోయామయ్యా. రే విజయ్, నువ్వు ఎప్పుడు వస్తున్నావు చూస్తున్నాను రా. పాత ఎస్ఐ మళ్ళీ మన స్టేషన్కి వచ్చాడు రా. అవునరా, ఎస్ఐ మన స్టేషన్కి వచ్చాడు. ఆ విషయం చెప్దాం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పని చేయట్లే. వచ్చిన తర్వాత మాట్లాడదాం. గౌతమ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. రే జాగ్రత్త చూసుకోండి. పార్టీ ప్రెసిడెంట్ గారికి నమస్కారం. నమస్తే. ఏంటి కలవాలన్నారంట? అది మరేం లేదు ప్రెసిడెంట్ గారు, మీరు మండల ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఒకటి వచ్చింది. ఓహో, ఏంటది? అదేనండి. చెప్పండి. అదేంటంటే ఉమ్, మన మండల ప్రెసిడెంట్ గారికి ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. ఆ పదవి మీకు ఇప్పించాలని ఆయన కోరిక. ఓహో, మన మండల ప్రెసిడెంట్ కి ఉన్నట్టుండి నా మీద ఎంత ప్రేమ ఏంటో. ప్రేమే మరి, ఇంతకీ మీ మీద కాదు, వాళ్ళ అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. మీరు సరే అంటే ఆ అమ్మాయి గొప్పింటి కోళ్ళు అవుద్ది. మీరేమో మండల ప్రెసిడెంట్ అవుతారు. ఏమంటారు? ఛాస్ కోతరదా అంటాను. అదేంటది అంత మాట అన్నారు? లేకపోతే మీరు చెప్పిన వెంటనే తలూపేసి ఈ పెళ్లి ఒప్పుకుంటాను అనుకున్నారా? ఆహా, నాకు కావాల్సింది పెద్ద పెద్ద పదవులు కోట్లు తెచ్చే అల్లుడు కాదు, కులం. నాకు కులమే ముఖ్యం. నా దృష్టిలో నా కులపోను కానోడు అసలు నాకు మడిసే కాదండి. గోదావరి గట్టు తప్పిన కులం కట్టు తప్పిన తస్సదిగా సర్వనాశనం అయిపోద్ది. మిగిలేదు వాళ్ళ కాడే. మీరు నా సాటి కులపోలు కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను. అర్థమైందండి? ఇటువంటి కులం తక్కువ రాజకీయాలు ఇంకెప్పుడైనా తీసుకొచ్చారు అనుకోండి, అబ్బా నా నోటితో నేను చెప్పను కానీ. ఇంకా రావట్లేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. ఏంటి నాన్న లేటు? విజయ్ ఊళ్ళోకి వచ్చాడరా. అవునా నాన్న? మహాలక్ష్మి కోసం ఏమన్నా తెలిసిందా? పాపం నాన్న విజయ్ వాళ్ళ చెల్లి కోసం చాలా వెతుకుతున్నాడు. హలో దేవుడు బాబు గారు, నేనని ముచ్చానండి బాబా. ఊరంతా పాప కోసం పాకులాడుతుంటే తస్సదయ్యా, పాప మాత్రం తన పట్టుపావడి మీరేలా ఉన్నది మరి. అందుకని పనులన్నీ ఆపేసుకుని ఓసారి వచ్చేయాలండి బాబు. ఒరే ముత్యాలు, ముచ్చంలేండి మీ పాపకి ఈ దేవుడు బాబా మాట చెప్పాడని చెప్పరా. హాయ్, అదేంటంటే మీ పాప అవసరం ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు, రాదు అని చెప్పు. అదేంటండి బాబు అంత మాట అనేశారు? పాపతో పని అంటే పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు. జనాలు వస్తారా, దేవుడు బాబు రాడు. పెట్టే ఫోను.